హాయ్ అండి. నిన్న వీడియోలో టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పాము. అందులో ముందుగా మొదటి క్లాస్‌గా కుట్టు విధానాలు. ఇప్పుడు నేను చూపిచ్చేది ఎడ్జ్ కుట్టు. సూది కింద మాత్రమే క్లాత్ రావాలి. పక్కకు జరగకుండా. సూది కింద మాత్రమే వచ్చే కుట్టుని ఎడ్జ్ కుట్టు అంటారు. అవతల వైపు క్లాత్ మిగలకూడదు సూది పక్కన. అలా కుట్టాలి. ఎడ్జ్‌లో రావాలన్నమాట. ఈ కుట్టుని ఎడ్జ్ కుట్టు అంటారు. తర్వాత వచ్చేసి పాదం కుట్టు అంటారు. పాదం కుట్టు అంటే మిషన్ పాదం ఉంది కదండీ! ఆ పాదం కింద మాత్రం క్లాత్ రావాలి. బయటికి రావద్దు. ఇటువైపు ఎలాగో క్లాత్ ఉంటుంది. మొత్తం ఉంటుంది. అటువైపు చూసుకోవాలి. దాన్ని పాదం కుట్టు అంటారు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ క్లాసులన్నీ తప్పకుండా చూడండి. అన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడు మూడవదిగా వచ్చేసి డబల్ పాదం కుట్టు. పాదం పక్కన ఒక పాదం అంతా ఖర్చు ఉండాలి. పాదం పక్కన ఒక పాదం అంతా ఉంటే దీన్ని డబల్ పాదం అంటారు. ఇలా డబల్ పాదం కుట్టు. ఈ కుట్లని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది మనం తర్వాత క్లాసుల్లో చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి వెల్ కుట్టు అంటారు. వెల్ కుట్టు అంటే దాదాపు బయట వైపుగా 2 పాదాలంత ఖర్చు వదిలిపెట్టి పాదం కింద ఒకటి. టోటల్‌గా 3 పాదాలంతా కుట్టు పడాలి. దాన్ని వెల్ కుట్టు అంటారు. వీటిని కొన్ని డ్రెస్సుల్లో ఉపయోగిస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. అన్నీ మీకు వివరంగా చూపిస్తూ నేను ఇవి కుట్టు విధానాలను వివరంగా చూపిస్తూ అవి ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది కూడా తర్వాత క్లాసుల్లో చూపిస్తాను. జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసుల్ని ఫాలో అవ్వండి. ఈ కుట్లన్నీ ఇదిగోండి డబల్ పాదం కుట్టు, వెల్ కుట్టు అన్నిటి గురించి మీకు వివరంగా తర్వాత క్లాసుల్లో చెప్తూ కుడతాను. ఇదిగోండి మిషన్ సూది కింద వచ్చేలా కుట్టాలి. రెండవది పాదం కింద వచ్చేలా. తర్వాత పాదం ఖర్చు అంటే పక్కన ఉన్నది కదా గీత. ఆ గీత వరకు వచ్చేలాగా అలా డబల్ పాదం. అది తర్వాత వచ్చేసి వెల్ కుట్టు. ఇలా ఈ పాయింట్లను వాటిని చూసుకుంటూ కుట్లు వేయడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకుందాం. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసులు ఫాలో అవ్వండి.